హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఈజ్ అడ్వకేట్ శ్వేత. ఇవాళ ఒక జనరల్ టాపిక్ మాట్లాడుకుందామండి. వారణాసిలో జ్ఞానవాపి మసీద్ అండ్ అక్కడ ప్రీవియస్గా ఒక హిందూ టెంపుల్ ఉండేది అనే ఒక ఆర్గ్యుమెంట్ గురించి విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్. ఓకే, మనం అనలైజ్ చేసుకుంటే యాక్చువల్లీ జ్ఞానవాపి మసీద్ ఒక హిందూ దేవాలయం పైన దాని బేస్మెంట్స్, దాని పిల్లర్స్ పైన కట్టబడింది అని ఎప్పటి నుంచో, చాలా ఏళ్ళ నుంచి ఒక వాదన ఉండిందనమాట. వ్యాస్ కుటుంబం అని ఒక ఫ్యామిలీ, హిందూ ఫ్యామిలీ, అక్కడ పూజలు చేసేవారు. అక్కడ హిందూ దేవాలయం ఉండింది అని వాళ్ళు ఎప్పుడో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారనమాట. అయితే కమింగ్ దీస్ డేస్లో అది ఎందుకు ఫేమస్ అయింది అని అంటే, ఆఫ్టర్ రామ్ మందిర్ నిర్మాణం గురించి ఆ కేసు క్లియర్ అయిపోయిన తర్వాత హిందూ పీపుల్ నెక్స్ట్ టార్గెట్ వాజ్ జ్ఞానవాపి మసీద్. యూజువల్లీ ఎక్కడైనా శివలింగానికి ఆపోజిట్గా నంది శివుణ్ణి చూస్తూ ఉంటుంది, మధ్యలో ఇంకా ఏది అడ్డం ఉండదు. అలాగే ఈ వారణాసిలో ఉన్న టెంపుల్లో నంది ఇలా చూస్తూ ఉంటుందండి. కానీ ఇక్కడ గోడ కట్టబడి ఉంది, అవతల వైపు మస్జిద్ ఉంది, జ్ఞానవాపి మస్జిద్. అక్కడ ఎగ్జాక్ట్లీ నందికి ఆపోజిట్గా ఒక శివలింగం ఆకారంలో ఒక రూపం ఉండింది. దాన్ని ఈ మస్జిద్ పీపుల్, మేబీ అదొక అజంప్షన్ అనలైజ్ చేసుకుందాము మనము, దాన్ని ఒక వాటర్ ఫౌంటైన్ లాగా చేశారు. సో అది జస్ట్ ఫౌంటైన్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. లేదు, అది శివలింగము, దానిపైన త్రిశూలం ఉంది, మార్క్స్ ఉన్నాయి, అది క్లియర్గా శివలింగము అని మొన్న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి వారణాసి కోర్ట్ వాళ్ళకి దే గేవ్ ఇట్ పర్మిషన్ టు సర్వే ఇన్ దట్ జ్ఞానవాపి మస్జిద్. ఆ పర్మిషన్ తీసుకొచ్చుకొని సర్వే చేశారు ఏఎస్ఐ వాళ్ళు. దే ఫైల్డ్ 830 pages ఆఫ్ సర్వే ఇన్ కోర్ట్ స్టేటింగ్ దట్ అక్కడ డెఫినెట్గా ప్రీవియస్గా ఒక హిందూ దేవాలయం ఉండింది, హిందూ దేవాలయము మూలాల పైన ఈ మస్జిద్ కట్టబడింది అని ఒక వాదన. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు మొన్న ఈ టెంపుల్ నేలమాలిగల్లో ఉన్న హిందూ ఐడల్స్ S2 బేస్మెంట్ దగ్గర లోపల హిందూ ఐడల్స్, ఆ దీపాలు, ఆ దేవతామూర్తులు ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. వాటిని పూజించుకోవడానికి, వాటిని దర్శించుకోవడానికి కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. కోర్ట్ పర్మిషన్ గ్రాంట్ చేసింది. ఈ February 21st to 24th మోడీ గారి సభ ఉంది అక్కడ, బిఫోర్ ఎలక్షన్స్, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అది ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూడడానికి యోగి గారు వారణాసి విజిట్ చేసినప్పుడు ఆయన ఈ నేలమాలిగల్లో ఉన్న స్వామిని, వేరే దేవతామూర్తుల్ని అందరినీ దర్శించుకొని పూజలు చేశారనమాట. సో ఈస్టర్న్ బేస్మెంట్ దగ్గరనేమో అక్కడ కూడా లిపి సంబంధించినవి, అక్కడ కావాలని ఆ లోపల దేవతామూర్తుల్ని వీటిని హైడ్ చేయడానికి అక్కడ పెద్ద బేస్మెంట్ లాగా కట్టారు కూర్చోడానికి అనేది ఒక వాదన ఉంది. అయితే ఏదైతే సర్వే చేశారో ఆర్కియాలజీ వాళ్ళు, ఆ సర్వేలో ఏం చెప్పబడ్డారంటే, ఆ పిల్లర్స్ పైన అక్కడ మొత్తం లోపల ఆ సర్వే చేసిన పెద్ద పెద్ద రాతి బండలు ఉంటాయి చూసారు, వాటి మీద శిలాశాసనాలు ఉన్నాయి. అవి దేవనాగరి, గాంధారి, కన్నడ అట్లా వివిధ భాషల్లో ఉన్నాయి, 34 శాసనాలు అని చెప్పారండి. అది క్లియర్గా అక్కడ ఒక మన హిందూ దేవాలయం ఉంది అనేది వాళ్ళు రూల్ అవుట్ చేసేసారు. అయితే ఈ జ్ఞానవాపి మస్జిద్ పని నెక్స్ట్ ఇన్ డ్యూ కోర్స్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ షాహీ ఈద్గా, విచ్ ఇస్ కృష్ణ జన్మస్థానం దగ్గర ఉన్న టెంపుల్ని డెమాలిష్ చేసి అక్కడ ఒక మస్జిద్ కట్టారు అనే ఆర్గ్యుమెంట్ ఉండింది కదా. నెక్స్ట్ టార్గెట్ మాది అది అని చెప్పారు చాలామంది హిందూస్ మధ్యలో కూడా టాక్ నడుస్తోంది. ఈవెన్ విహెచ్పి కూడా చెప్పారు. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ హీ మేడ్ ఏ కమెంట్, ఆల్రెడీ 500 years పోరాటం తర్వాత రామ మందిరం నిర్మాణం జరిగింది, నందిబాబా నా తరుణం ఎప్పుడు అని అడుగుతున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణుడిదే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి పార్లమెంట్లో. అయితే యాక్చువల్లీ ఈ జ్ఞానవాపి మస్జిద్ కింద ఏ దేవాలయం ఉండేది? ఇది ఆల్మోస్ట్ వారణాసిలో ఉన్న మన శివుని దేవాలయంకి కంటిన్యూషన్. దీన్ని డెమాలిష్ చేసి మాస్క్ని అక్కడ మస్జిద్ని కట్టారు అని.
అక్కడ శృంగార గౌరీదేవి ఆలయం ఉండేదంటండి. ఆ గౌరీదేవి ఆలయం పైన ఈ మస్జిద్ కట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది స్టిల్ ఇంకా దిస్ ఈజ్ ఇన్ సబ్జుడిస్. అక్కడ మరి ఆ మస్జిద్ని డెమాలిష్ చేసి హిందూ దేవాలయం కట్టాలి అనే వాదనలో ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ రిప్రజెంటింగ్ ఆన్ దిస్ బిహాఫ్ ఉన్నారు. లెటెస్ట్ సీ అండ్ ఇట్ ఈస్ ఇన్ సబ్జుడిస్. నిర్ణయం ఏదైనా కానీ మనము వీ షుడ్ ఆల్ హ్యావ్ ఎ పాజిటివ్ హోప్. థ్యాంక్ యూ.